చందమామ కథ. వింత వేణువు. ఒక పేదవాడికి ఒక్కడే కొడుకుండేవాడు. వాడు అతి దుర్బలుడు. పని చేయటానికి బొత్తిగా పనికిరాడు. అతని పేరు ఆనందుడు. తండ్రి ఆనందుడిని చాలా కాలం తన రెక్కల కష్టంతోనే పోషిస్తూ వచ్చాడు. కాని రాను రాను గంజికి కూడా కరువైపోయింది. అందుచేత తండ్రి ఆనందుడిని ఎక్కడైనా పనికి కుదుర్చుదామనుకుని వాణ్ణి వెంటబెట్టుకుని బయలుదేరాడు. అయితే ఆనందుడిని పనిలోకి తీసుకోవటానికి ఎవ్వరూ ఒప్పుకోలేదు. చివరకు ఆనందుడిని అతని తండ్రి గ్రామాధికారి వద్దకు తీసుకుపోయాడు. గ్రామాధికారి అతన్ని పనిలోకి తీసుకున్నాడు. నిజానికి గ్రామాధికారి ఒట్టి కర్కోటకుడు. ఆయన వద్దకు పనివాళ్ళు ఎవ్వరూ వచ్చేవారు కాదు. వచ్చినా నిలిచేవారు కాదు. ఏమీ లేని దానికన్నా గ్రామాధికారి కొలువే నయం కదా అనుకుని ఆనందుణ్ణి అతని తండ్రి ఆయన వద్ద పనికి పెట్టాడు. ఇంకేమీ లేకపోతే వాడికి ఎంత తిండి అయినా దొరుకుతుంది. జీతము, బట్టలు మొదలైన విషయాల గురించి అతని తండ్రితో ఏమీ చెప్పకుండానే గ్రామాధికారి ఆనందుడిని పనిలో పెట్టుకున్నాడు. 3 ఏళ్లు పని చేసినాక ఆనందుడు వెళ్ళిపోతానన్నాడు. గ్రామాధికారి అతని చేతిలో 3 వెండి రోకలు పెట్టి, ఏడాదికి 1 రోక చొప్పున ఇచ్చాను, ఇక నీ దారిన నువ్వు వెళ్ళు అన్నాడు. 3 ఏళ్ల నాడు ఏ బట్టలతో వచ్చానో వాటితోనే పంపిస్తారా అని ఆనందుడు అడిగాడు. బట్టలు ఇచ్చేటట్టు ముందుగా అనుకోలేదు. డబ్బిచ్చిందే ఎంతో ఎక్కువ అన్నాడు గ్రామాధికారి. ఆనందుడు ఆ 3 రోకలు తీసుకుని బస్తీకి బయలుదేరాడు. బస్తీకి వెళ్లాలంటే కొండల మధ్య గల కనుమలో నుంచి వెళ్ళాలి. అతనికి ఆ కనుమలో కొంత దూరం వెళ్ళాక ఒక బిచ్చగాడు అకస్మాత్తుగా ఎదురయ్యాడు. ఆ బిచ్చగాడెంత ఎత్తుగా ఉన్నాడంటే అతన్ని చూసి భయపడి ఆనందుడు కెవ్వున కేక పెట్టాడు. నిన్నేమీ చెయ్యను, నాకొక రోక ఇవ్వు చాలు అన్నాడు బిచ్చగాడు. నా దగ్గర ఉన్నవే 3 రోకలు, వీటితో బట్టలు కొనుక్కోవాలి అన్నాడు ఆనందుడు. 3 రోకలున్నాయి గదా, వాటిలో నీవు 2 ఎంచుకుని నాకొక్కటి ఇయ్యి, చూడు నా బట్టలు నీ బట్టల కన్నా అన్యాయంగా ఉన్నాయి అన్నాడు బిచ్చగాడు. ఆనందుడు బిచ్చగాడికి 1 రోక ఇచ్చి ముందుకు సాగాడు. కొంత దూరం పోయాక మరొక కనుమ మరుపలో వాడికి మరొక బిచ్చగాడు ఎదురయ్యాడు. వీడు మొదటి బిచ్చగాడి కన్నా చాలా ఎత్తుగా ఉన్నాడు. ఈ బిచ్చగాడు కూడా మొదటివాడులాగానే ఆనందుడి వద్ద నుంచి 1 రోక పుచ్చుకున్నాడు. కనుమ చివరిలో ఆనందుడికి 3వ బిచ్చగాడు తగిలాడు. అతను మిగిలిన 2 కన్నా చాలా ఎత్తున్నాడు. ఆనందుడి దగ్గర ఉన్న మిగిలిన రోకా ఇచ్చేసిన దాకా వాడు వదల్లేదు. బిచ్చగాడి దీనస్థితి చూసి ఆనందుడు 3వ రోక కాస్త అతని చేతిలో పెట్టేశాడు. అది తీసుకున్న బిచ్చగాడు వెంటనే వెళ్ళిపోక, నీ దగ్గర ఉండే 3 రోకలు బిచ్చగాళ్ళకి ఇచ్చేశావు, రోకకు 1 వరం చొప్పున కోరుకో, అన్నిటికన్నా నీకేమిష్టమో చెప్పు అన్నాడు. ఆనందుడు కొంచెం ఆలోచించి, కృష్ణుడు వేణు ఊదుతుంటే గోపకులు గోపికలు నృత్యాలు చేసి మైమర్చేవారట, అట్లా వినేవారిని మైమరిపించి నృత్యాలు చేసేటట్టుగా చేసే అద్భుతమైన వేణు ఒకటి కావాలి అన్నాడు. ఈసారి అంతకన్నా మంచి వరం కోరుకో అన్నాడు బిచ్చగాడు. ఎంత దూరాన ఉండే వస్తువునైనా గురిగా కొట్టగల ఉండేలు బద్ద కావాలి అన్నాడు ఆనందుడు. నేను ఎవరిని ఏది అడిగినా వెంటనే వాళ్ళు నాకు అది ఇవ్వాలి, ఇంతవరకు నా జీవితంలో అట్లా జరగలేదు అన్నాడు ఆనందుడు. ఈసారి కాస్త మంచి కోరిక కోరావు, నీ 3 కోరికలు తీరుతాయిలే అంటూ బిచ్చగాడు వెళ్ళిపోయాడు. ఆనందుడు కొండల్లోనే ఒకచోట ఎండవేళ పడుకుని నిద్ర లేచేసరికి అతని పక్కన 1 వేణువు 1 ఉండేలు బద్ద పెట్టబడి ఉన్నాయి. అతను సంతోషంగా వాటిని తీసుకుని బస్తీకి చేరుకున్నాడు. బస్తీలో అతను దుకాణాల వద్దకు వెళ్లి తనకు కావలసిన దుస్తులను అడిగి తీసుకున్నాడు. ఎవరినో అడిగి గుర్రం తీసుకున్నాడు. అతను అడిగితే చాలు, పరమ లోపులు కూడా అడిగిన దాన్ని కాదనకుండా ఇచ్చేశారు. అతను గుర్రం ఎక్కి తన గ్రామానికి తిరిగి వచ్చాడు. అక్కడ అతనికి గ్రామాధికారి కనిపించాడు. ఆనందుడు గుర్రాన్ని ఆపి, దండాలు బాబుగారు అన్నాడు. గ్రామాధికారి అతన్ని చూసి నిర్ఘాంతపోయి, అరే, ఇంతలోనే పెద్ద మనిషి అయిపోయావే అన్నాడు. అంతా కలిసి వచ్చిందిలేండి అన్నాడు ఆనందుడు. చేతిలో వేణువు కూడా పట్టావే, కొంపతీసి పని మానేసి గొప్ప సంగీత విద్వాంసుడు అవుతావా ఏమిటి అని అడిగాడు వెటకారంగా నవ్వుతూ.
దానికేముందిలేండి, ఈ వేణువు కన్నా గొప్పది ఈ ఉండేలు బద్ద. దీనితో ఎంత దూరాన ఉన్నదాన్నైనా కొట్టగలను. దూరాన ఆ తాటి చెట్టు మీద కూర్చున్న పక్షిని కూడా కొట్టగలను అన్నాడు ఆనందుడు ఎంతో ఆనందంగా. నీ మోహం అన్నాడు గ్రామాధికారి హేళనగా. పందెం వేయండి చూద్దురు గాని అన్నాడు ఆనందుడు. నీవా పక్షిని కొడితే నీకు నా పొలమంతా ఇస్తాను, నా దగ్గర ఉండే నగదంతా ఇస్తాను. మళ్ళీ మాట్లాడితే ఆ పక్షిని నేనే తీసుకొచ్చి నీకిస్తాను. నీవు పక్షిని కొట్టినప్పటి మాట గదా అన్నాడు గ్రామాధికారి. ఆనందుడు ఉండేలు వద్దతో తాటి చెట్టు మీద ఉన్న పక్షిని పడగొట్టాడు. అది తాటి చెట్టు చుట్టూ ఉన్న రక్కసి పొదలలో పడింది. గ్రామాధికారి ఆ పక్షిని తీసుకురావటానికి రక్కసి పొదల్లోకి వెళ్లవలసి వచ్చింది. ఆయనే ఆ పక్షిని తీసుకొచ్చి ఆనందుడి ముందు నించున్నాడు. నీ చేత 3 సంవత్సరాల పాటు వెట్టి చాకరీ చేయించుకున్నాను. ఇప్పుడు నా ఆస్తి అంతటికీ నువ్వే యజమానివి అన్నాడాయన పశ్చాత్తాపంగా. కాని ఆనందుడు అందుకు ఒప్పుకోలేదు. ఏదో మాట వరుసకి పందెం కాశారు కాని మీ ఆస్తి మీది, నా దారి నాది. ఇక నేను మీ దగ్గర ఊడికం చేయను, వెళ్ళిపోతున్నానంటూ ఆనందుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. అటుపైన తనకు దక్కిన 3 వరాలను వృధా చేయకుండా కష్టపడి తన తండ్రిని కూడా పోషించుకుంటూ హాయిగా బతికాడు ఆనందుడు. కథ సమాప్తం.